శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫ్రీ బస్ వల్ల ప్లస్ ఏముంటది అన్న, జనాలకి పెద్ద ఉపయోగం ఏముండదు ఫ్రీ బస్ వల్ల జనాలకి. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో చూసినట్టే ఉంటది, ఏపీలో కూడా సేమ్ టు సేమ్ అంతే ఉంటది, పెద్ద ఇదిగా ఏముండదు. ఇంకోటి ఏంటంటే లేడీస్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తున్నారు, బాయ్స్కి ఇవ్వట్లేదు, అదొకటి మైనస్ అయిపోయింది. మనకు కూడా ఏదైనా కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే బస్సులు ఎక్కంగానే కొట్టుకోవడాలు, లేడీస్ టు లేడీస్, మళ్ళీ మనం బాయ్స్ రాంగ్లోనే సీట్లలో కేటాయించి వాళ్ళ సీట్లలో వాళ్ళే కూర్చోబెట్టడాలు, అదంతా కరెక్ట్ లేదు కదా సిచ్యువేషన్. మనకు కూడా ఏదైనా ఇస్తే బాగుంటుందని మన అభిప్రాయం. అది ఆటో డ్రైవర్ల గురించి. ఆటో డ్రైవర్ల వల్ల చాలా ఇబ్బంది పడతారన్న. ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతారు బస్సు, ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల ఆటోలు ఎవరు ఎక్కరు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. పేదరికం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ స్కూల్కి ఫీజులు అయ్యని ఇవన్నీ కట్టుకోవాలి కదా, వాళ్ళు కూడా రెంట్లు బిల్లులు, కరెంటు బిల్లులు అని వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అని చెప్పుకోవాలి మనం కూడా. దానివల్ల ఇంకా ఎవరికైనా ఉపయోగం ఉందంటారా ఈ ఫ్రీ బస్ వల్ల? ఎవరికి ఉపయోగం ఉండదన్న, ఒక్క లేడీస్కి తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా చెప్పండి, మనలో మన మాట. ఒక్క లేడీస్కి తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు ఫ్రీ బస్ వల్ల. అది మరి ఎందుకు కండక్ట్ చేస్తున్నారో అర్థం కాని విషయం అన్నమాట. అంటే మనం తెలంగాణలో చూసినాం, భార్యాభర్తలు గొడవపడి ఆధార్ కార్డు తీసుకొని భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అలాంటివి చూడొచ్చు అంటారు ఆంధ్రాలో. అది ఏబీ ప్రజలకి అది అన్న, మంది ఏముంది, మ్యాక్స్ ఉంటుంది, అది కూడా ఉండొచ్చు, మేబీ మ్యాక్స్ ఇది కూడా జరగవచ్చు, కొట్లాట్లు కూడా జరగవచ్చు. అది అంటే ఇప్పటి నుంచి భర్తలకి ఏం చెప్తారు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత? మనం ఏం చెప్తాం అన్న భర్తలకి, వాళ్ళకి ఏం చెప్పు. మనకు కూడా ఏదైనా అవకాశం ఏమైనా ఫ్రీగా ఏమైనా కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది